అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం, నిన్నటి రోజున అనంతపురం ఉమ్మడి జిల్లాలో కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసి, కార్యవర్గం సమావేశంలో అందరితో చర్చించి ఎవరైతే అధ్యక్షుడిగా బాగుంటారో, ప్రజల పక్షాన ఎవరైతే పోరాడతారో అని అందరూ కూడా ఏకీభవించి, మరి గత 15 ఏళ్ళ నుంచిగా పనిచేస్తున్న కుంచుప వెంకటేష్ గారిని మరి జిల్లా అధ్యక్షుడిగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నిక చేశాం. ఆయన ఎన్నిక చేసి ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకు సర్వీస్ చేయమని కూడా అందరూ కూడా ఆయనకి సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గతంలో 2002లో సంఘం స్థాపించినప్పుడు ఈ 63 మండలాలు ఏ విధంగా పర్యటించాం, వడ్డల్ని ఏ విధంగా చైతన్యం చేశాం, ఈ కమిటీలన్నీ కూడా అనేక మహాసభలు పెట్టాం, ఎన్నో ర్యాలీలు పెట్టాం, మన హక్కుల కోసం పోరాడాం. అదేవిధంగా మీరు కూడా ఈరోజు ఆ విధంగా పోరాడి ప్రజలకు కులానికి అందుగడగా ఉండి పార్టీలకు అతీతంగా ఈ సంఘాలు అందరిని కలుపుకొని ముందుకు పోతూ, ఎవరు ఏ పార్టీలన్నా ఉండొచ్చు కానీ సంఘం అయితే పార్టీలకు అతీతంగా పనిచేసినాం కాబట్టి ఈరోజు అందరూ కలిసి కూడా ఈరోజు అనేక మరి పదవులు కానీ, నామినేట్ పదవులు కానీ ఎదటి పార్టీలలో కూడా ఇవ్వాలంటే మన ఒత్తిడితేనే, మన సంఘం ఒత్తిడితేనే అవతల పార్టీలలో ఇంకో పార్టీలలో కూడా మన కులస్తులకి న్యాయం జరిగినాయి. మనం కార్పొరేషన్ నిధులు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. ఈరోజు తిరిగి వడ్డల్ని పూర్వవైభవంగా ఎదగడానికి మనమంతా కలిసికట్టుగా రాష్ట్ర సంఘమైనా సరే, జిల్లా సంఘమైనా, నగర సంఘమైనా అన్ని సంఘాలు కూర్చొని చర్చించుకొని ముందుకు కలిసి పోతేనే సుఖాన్ని కూడా తెలియజేస్తూ, మరి త్వరలోనే జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసి ఫుల్ఫిల్ చేస్తామని కూడా కమిటీని అని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 39,000 కోట్లు కార్పొరేషన్కు నిధులు కేటాయించింది. అదేవిధంగా కుల వృత్తిలో, చేతి వృత్తిలో పనిచేసుకునే కులాలకి 8,870 కోట్ల రూపాయలు మరి కేటాయించి త్వరలోనే ఒక 4-5 రోజుల్లో 10వ తారీఖులోగా ఏ విధంగా ఆన్లైన్ చేసుకొని ఈ కుల వృత్తులదారులు వ్యక్తిగత లోన్లు, గ్రూపులు కాదు, వ్యక్తిగతంగా ఏ కులానికి సంబంధించిన వారు ఏ పనిముట్లు పెట్టుకుంటారు, ఏ యంత్రాలు పెట్టుకుంటారు, ఏ యువతే వాళ్ళకి వినియోగించుకుంటారని దాన్ని కూడా త్వరలోనే కూడా తెలియజేస్తాం. ఈ బడ్జెట్ కేటాయించిన దానికి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా 2వ తరంలో కూడా ఎన్నికైనా నేను ఒకటే నా యొక్క అజెండా, ఈ కులానికి మరి ఏదో ఒక విధంగా పనిచేసి గుర్తింపు తీసుకురావాలా. నేను ఒక్కడే కాకుండా నా వెనకాల వేల మంది ఉంటేనే మన హక్కుల్ని మనం సాధించుకుంటాం. మెయిన్ మన యొక్క కులాలు హక్కులు వడ్డర్లో ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అదేవిధంగా వడ్డర్లకు రాజ్యాధికారం కల్పించాలా, వడ్డర్లు చట్టసభలలో అడుగుపెట్టాలా, వడ్డర్లకు గలమిప్పి మాట్లాడాలనే దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ముందు పనిచేసిన వాళ్ళు కానీ మేము కానీ అనేక పోరాటాలు చేస్తున్నాం. అయినా ఆ ఫలితం భాగంగా ఇంకా మాకు లభించలేదు. ఇంతవరకు శాసనమండలి కానీ, శాసనసభలో కానీ మరి అడుగుపెట్టలేదు, పార్లమెంట్లో కూడా అడుగుపెట్టలేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా కులాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి మా వడ్డెర కార్పొరేషన్ మా వడ్డెరకి ఇచ్చేదే కాదు, బీసీలలో కూడా మేము 4% ఉన్నాం. ఈ రాష్ట్రంలో వడ్డర్లు ఏ పార్టీ ఏ విధంగా మొబ్బు చూపితే ఆ విధంగా ఆడ గెలుపు కూడా తథ్యమవుతున్నదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అనంతపురం జిల్లాలోనే దాదాపు 4 లక్షల పైచిలకు జనాభా కలిగి ఉన్నాం. 2,90,000 ఓట్లు కలిగి ఉన్నాం ఈ ఉమ్మడి జిల్లాలని కూడా తెలియజేస్తూ, మేము ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేస్తున్నా. ఈ కమిటీలు వేసిన తర్వాత
వడ్డర్లంతా కూడా భారీ ఎత్తున రేపు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ దాదాపు 1,00,000 మందితో మంగళగిరి ప్రాంతంలో అంటే విజయవాడ గుంటూరు మధ్యలో 1,00,000 మందితో వడ్డర గర్జన కూడా ఏర్పాటు చేస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నేను మాట చెప్పేదే కాదు, నేను ఒక సూర్య మాట మీడియాలో తెలియజేస్తే అది తప్పకుండా అమలు చేసే చరిత్ర ఈ సంఘానికి ఉంది. నేను చూశాను, మేము యుద్ధంతో సంఘం పెట్టాం. 2002లో యుద్ధంతో సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అనంతపురం జిల్లాలో 63 మండలాలు కమిటీలు వేసినాం. ఎన్నో బహిరంగ సభలు పెట్టాం, ఎన్నో మహాసభలు పెట్టాం, ఎన్నో ర్యాలీలు పెట్టాం. ఆనాడు రాజశేఖర రెడ్డిని అడ్డుకున్న గల చరిత్ర, సోనియా గాంధీని అడ్డుకున్న చరిత్ర, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మా కులంగా ఇంత ఉన్నదని కూడా తెలియజేసిన చరిత్ర ఈ సంఘానికి ఉంది. అందుకని ఈరోజు మళ్ళా తిరిగి నిన్నట్లాంటి ప్రారంభించాం. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెం వెంకటేశ్, నగర అధ్యక్షుడు మల్లికార్జున, మరి ఇక్కడ ఉన్న ఈ 63 మండలాలు పర్యటించేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిత్తూరు జిల్లా త్వరలో కమిటీ వేస్తున్నా, అన్నమయ్య జిల్లా వేస్తున్నా, తిరుపతి జిల్లా, నెల్లూరు, అన్ని జిల్లాలు 26 జిల్లాలు కొత్త జిల్లాలలో కూడా కమిటీలు వేసి వడ్డర్ల చైతన్యం చేస్తూ రాజకీయం మనకు రావాల్సిన హక్కుల్ని సాధించుకునేదంతా కూడా అంతా కలిసి పోరాడతామని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వడ్డీ ఓబన్న జయంతిని మరి ఒక్కసారి ప్రభుత్వమే నిర్వహించాలని కూడా జనవరి 11వ తారీఖుని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ జరగబోయే అసెంబ్లీలో కేబినెట్లో ఆమోదించి వడ్డర్లు ఎస్టీలోకి కేంద్రానికి ఆమోదించి పంపించాలని కూడా తెలియజేస్తాం.